బీఆర్కే న్యూస్ కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాక్ డివిజన్ డీమార్ట్ పక్కనున్నటువంటి ఆగ్రా స్వీట్ హౌస్లో జరిగిన ఘటనపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. సదరు స్వీట్ హౌస్లో సమోసాలు కచోరీలు తిన్న కస్టమర్ మానసరేఖ సాయి ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఆగ్రా స్వీట్ హౌస్లోకి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు సదరు హోటల్ కిచెన్లోకి వెళ్లి చూశారు. ప్రతి చోట జిల్ల పురుగులు కనిపించడంతో బీఆర్కే న్యూస్ అంబర్పేట ప్రతినిధిని సంప్రదించారు బాధితులు. తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులకు బీఆర్కే న్యూస్ సమాచారం ఇవ్వడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రా స్వీట్ హౌస్కు చేరుకొని లోపల పరిస్థితులు కళ్లారా చూశారు. కిచెన్లో ప్రతి చోట జిల్ల పురుగులు కనిపించడంతో ఆ షాప్కు తాళాలు వేశారు. నిన్న ఆదివారం సెలవులో ఉండడంతో ఇవాళ ఉదయం ఈ షాప్ను సీజ్ చేశారు అధికారులు. దీంతో బాధితులు బీఆర్కే న్యూస్కు కృతజ్ఞతలు చెప్పారు. ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించిన బీఆర్కే న్యూస్కు ధన్యవాదాలు తెలిపారు. वीकली वो लोग आके वेस्ट साइड करना जब तुम रनिंग में भी अभी नहीं रनिंग में भी वीकली अलग दवा डालते अभी उतना कोना पे उतना सामान लगाए तो कैसा फिर नया था एकदम నిన్న మేడం ఇక్కడ చూడండి మేడం ఇవి ఇక్కడ పెట్టింది మేడం ఇవి అన్ని జిల్లపురుగులు వాడుతున్నాయి ఇవి పెట్టినది ఇది ఎందుకు పెట్టామని అడిగిన ఇదేం చేస్తా అంటే మళ్ళీ వేడి నూనె ఉంటుంది కదా మేడం అని లేచేసి అవి ఇవి కల్పించేస్తాడు. అయితే ఇది ఎందుకు పెట్టామని అంటే ఏమంటుండు దూద్ వాళ్ళు ఆతే ముందు వాళ్ళు లేక చేస్తే అన్నాడు అంటే అట్లా పోయేది ఉంటే ఒక దాంట్లో ప్యాకెట్లు వేసి పెట్టు भाई क्या बोल रहा हूँ भैया भैया सुनो सेठ इधर सुनो जी आपका दुकान को खराब करना बोल के नहीं हमको अच्छा जो नहीं बोल के नहीं हम इतना मदद कर रहे हैं आपको तो आप कैसा रहना कोई भी कहा के मर गए तो कैसा कोई जिंदगी जबरदस्ती कैसा पेस्टिसाइड का नंबर ले लो कब तक रोक दे के पूरा निकल के साफ कर लो पूरा अच्छा पेंट डाल लो प्राइवेट पेस्टिसाइड वीकली वो लोग आके वेस्ट साइड करना जब तुम रनिंग में भी अभी नहीं रनिंग में भी वीकली अलग दवा डालते अभी उतना कोना पे उतना सामान लगाए तो कैसा फिर नया था एकदम నమస్కారం నేను అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ అంబర్పేట సర్కిల్ నిన్న ఇక్కడ డీమార్ట్ గోల్నాక్ వార్డులో ఒక ఆగ్రా స్వీట్ హౌస్ అనే స్వీట్ హౌస్లో ఫుడ్ పాయిజన్ అయిందని కంప్లైంట్ రాగానే మేము దాన్ని అప్పటికప్పుడే క్లోజ్ చేసేసి ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి గారు నేను రైడ్ చేసాము. దీనిలో మొత్తం ఎక్స్పైర్ అయిన డేట్ ఫుడ్ అండ్ మొత్తం అగ్లీ అండ్ అన్హైజీనిక్ కండిషన్లో ఉన్న కిచెన్ అంతా ఐడెంటిఫై చేసాము. మేడంకి హ్యాండ్ ఓవర్ చేసాము కొన్ని ఐటమ్స్ అన్నీ. తను శాంపుల్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తారు. అండ్ మేము కూడా వీళ్ళకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాము. ఇంతకు ముందు కూడా నేను 3 months దాకా కూడా వీళ్ళకి ఫైన్ వేసాను నీట్నెస్ లేదనేసి. అప్పుడు కూడా స్వాతి మేడం వచ్చేసి వాళ్ళకి ఫైన్ వేసి వెళ్ళారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు ఇంకా చేంజ్ కాలేదు. అందుకనే మేము ఇది మ్యాక్సిమం హైయర్ అఫీషియల్ తీసుకెళ్ళి ఎంతవరకు ఫైన్ వేయలేదు అంత ఫైన్ వేస్తాము. అండ్ ఇది క్లోజ్ చేస్తున్నాము. వాళ్ళ కోర్టు నుంచి ఏం ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్ వచ్చాక మేము ఇది ఓపెన్ చేస్తాం, సీజ్ చేస్తున్నాం కంప్లీట్గా. కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశాము. ప్రెమిసెస్ అంతా అన్హైజీనిక్గా ఉంది. శాంపిల్స్ ల్యాబ్కి పంపించేసి రిపోర్ట్ వచ్చినాక దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆయిల్ అంతా డర్టీగా ఉంది, ఇంకా ఫుడ్ అంతా కాక్రోచెస్ ఎక్కువ ఉన్నాయి అని హైజీన్ మెయింటైన్ చేసుకోండి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అయిన నేపథ్యంలో అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఆ స్వీట్ హౌస్ మీద బాధితులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, అలాగే అక్కడి పరిస్థితి ఏంటి, స్వీట్ హౌస్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ యజమానులు ఏమంటున్నారు? ఏదైతే సండే ఆదివారం రోజున మాత్రం అంబర్పేట్ డోల్నాక ఏదైతే డీమార్ట్ పక్కన ఉన్న ఆగ్రా స్వీట్ హౌస్లో మాత్రం ఎందుకంటే అక్కడున్న వెళ్ళిన ప్రజలు కావచ్చు, లేదు అని అంటే అక్కడ కస్టమర్స్ కూడా వెళ్ళి స్వీట్ హౌస్ని కొన్ని స్వీట్స్ తీసుకోగా మాత్రం దాంట్లో ఇది పురుగులు ఉండడంతో మాత్రం దాన్ని ఉన్న ఆగ్రా హోటల్ ఏదైతే స్వీట్ హౌస్ ఓనర్ని మాత్రం ప్రశ్నించగా మాత్రం నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. అయితే అదే అంశాన్ని మన అక్కడ స్థానికులు కావచ్చు, లేదంటే కస్టమర్స్ బీఆర్కే న్యూస్ ఛానల్ని ఆశ్రయించడం జరిగింది. మన బీఆర్కే న్యూస్ ప్రతినిధులను కూడా అక్కడ మన ఈ ఆగ్రా స్వీట్ ఓనర్ని కూడా ప్రశ్నించగా నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో మనం ఆ జీహెచ్ఎంసీ అధికారులకు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా
సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చుతో ఎందుకంటే నేను ఆదివారం పూట రాలేక ఈరోజు మండే సోమవారం పూట మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఇటు మెడికల్ అధికారులు కావచ్చు, వీళ్ళు సంఘటన స్థలానికి, ఎందుకంటే ఈ ఆగ్రా స్వీట్ హౌస్ తనిఖీ చేయగా మాత్రం అప్పటికి, ఎందుకంటే ఈ కిచెన్లో మాత్రం ఏదైతే కాక్రోచెస్ కావచ్చు, లేదనంటే మన గలీజైన ఆయిల్, ఎందుకంటే ఎక్కువ శాతము యూజ్ చేసి వేడి ఉపయోగించిన దాన్ని ఆయిల్ని మళ్ళీ యూజ్ చేస్తూ మళ్ళీ అక్కడ ఉన్న కొన్ని ప్యాకింగ్ స్వీట్స్ కవర్స్ కూడా కావచ్చు, ఎందుకంటే అక్కడ చూసిన అధికారులు మాత్రం ఫిబ్రవరి 31, 2024 అనేసి అని ఒక కంగు తిన్న అధికారులు, ఎందుకంటే ఫిబ్రవరిలో 31 ఎక్కడ ఏ ఇయర్లో ఉంది అనేసి అని కూడా ప్రశ్నిస్తే ఇది అంటే మన ఏదైతే స్వీట్ షాప్ ఉందో అది నాకు సంబంధం లేదు, నేను బేగం బజార్ నుంచి తెచ్చుకుంటున్నా అంటూ మరోసారి ఎందుకంటే ప్రశ్నకు సంబంధం లేకుండా ఆన్సర్ ఇవ్వడం. ఎందుకంటే గతంలో కూడా ఇదే ఆగ్రా స్వీట్ షాప్ పైన కూడా పలుమార్లు, ఎందుకంటే ఇదే ఫైన్ పద్ధతిలో మాత్రం, ఎందుకంటే కిచెన్లో మాత్రం కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేయట్లేదని గతంలో కూడా ఇతని పైన ఫైన్లు వేశారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి ఎందుకంటే ఈ ఫైన్ని అంటే ఈ అధికారులు కూడా పైన తీసుకొని వెళ్ళి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అని అనుకుంటే ఈరోజు మాత్రం బీఆర్కే న్యూస్, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు, బీఆర్కే న్యూస్ కథనం ప్రకారంగా నిన్న ప్రచురించిన దానికి మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతి కూడా ప్రస్తుతం అక్కడ స్టేజ్ నుంచి, ఎందుకంటే ఈ ఆగ్రా స్వీట్ షాప్ని మాత్రం ఈరోజు క్లోజ్ చేసి సీజ్ చేస్తున్నాము. తదుపరి కోర్టు ఆధారాల కొరకు మాత్రం ఈ ఆగ్రా స్వీట్ షాప్ మాత్రం సీజ్ చేయబడి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ క్రాంతి. मैं क्या बोल रहा हूँ भैया सुनो सेठ इधर सुनो जी, आपका दुकान को खराब करना बोल के नहीं, हमको अच्छा जो नहीं बोल के नहीं, हम इतना मदद कर रहे हैं आपको, तो आप कैसा रहना, कोई भी आगे मर गए तो कैसा, कोई जिंदगी जबरदस्ती कैसा, पेस्टिसाइड का नंबर ले लो, कब तक सिरप दे के पूरा निकल के साफ कर लो, पूरा अच्छा पेंट डालो, प्राइवेट पेस्टिसाइड